చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి. పూరి పూరి. ఓహో, పురికోసలో పూరియా? ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మల్ కూర్చో. రండి. చిన్నపూరి. కొసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా? కోస పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో, మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? సారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా, వచ్చేసారా? ఏంటి, ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్, వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేలకంటావు రెండో కూతురులే. బాబా మిమ్మల్ని కరుణించాడు. వెళ్ళండి. ఏం చెయ్యాలి? మర్డరా, మానభంగమా, కిడ్నాప్? అయ్యే వద్దు సార్, ఓ 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఓ 10,000. ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 month లో ఇచ్చేస్తాం. 1 month ఎందురా, ఓ 10 రోజులు ఇచ్చేస్తాం. ఓకే బాబా, ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికి ఉన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు? సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది. నీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం.
డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా. తప్పు నీది కాదురా, నాది. Yes, బాబా. వీడిని కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. నన్ను చంపొద్దు బాబా. బాబా చంపొద్దు బాబా. బాబా నన్ను క్షమించు బాబా. బాబా సార్ మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీ వడ్డీయా? 1 నిమిషం కదా సార్ అయింది మీద డబ్బులు తీసుకొని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు, వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి, అవసరానికి నన్ను వాడుకోండి. ఓకే? రామ ఏమిటి డ్రామా? తప్పుకో మావా. ఎవడా పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి చూసి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్లమెన్.